పెట్టారు పోయిన సంవత్సరం జూన్ 2 అనుకుంటా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉండే అప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు జూన్ 2కు ప్రారంభం అన్నారు దండోరా వేసిండ్రు కానీ ఇంతవరకు అతి గతి లేదు అధ్యక్ష ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష మీరే చెప్పారు ఏం చెప్పారు 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు 6 నెలల్లోనే కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు పీఆర్సీ అయితే 25 నెలలు అయిపోయింది పత్తా లేదు ఇక అడిగితేనేమో మన ముఖ్యమంత్రి గారు గొప్ప మాట అన్నారు అధ్యక్ష అధిష్టానానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఉందన్నారు మరి 1000 కోట్లు అధిష్టానానికి ఇచ్చే సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం నిరుద్యోగులకు 4000 సబ్జెక్టు కేటీఆర్ గారు సబ్జెక్టు మాట్లాడండి కంక్లూడ్ చేయండి మీ సమయం ఇచ్చిన సమయం కంటే ఎక్కువైతే మీరు కంక్లూడ్ చేయండి అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులమే పీఆర్సీ కోసం చూస్తూ ఉన్నారు మరి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆగమాగం అవుతా ఉన్నారు అధ్యక్ష ఒకరిద్దరు కాదు అధ్యక్ష 80 మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష కే సముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అధ్యక్ష పెద్దలు మరి వారి పేరు నాకు కొద్దిగా వయసు వచ్చింది అధ్యక్ష చత్వారం వచ్చింది అద్దాలు పెట్టుకోవాలి అధ్యక్ష కంకల బీరయ్య గారు వారు మరి డబ్బులు రావాలి వారికి డబ్బులు రాలేదు క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష చివరికి మరి వైద్యం అందక మరణించారు అధ్యక్ష ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అవునమ్మా దానికి క్యాన్సర్కి డబ్బులు ట్రీట్మెంట్ కావాలి కదా డబ్బులు లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అధ్యక్ష కూరపాటి పాండురంగయ్య గారు రిటైర్ అయినాక ఏడాదికి డబ్బులు రాలేదు మొన్ననే చనిపోయారు అధ్యక్ష వరంగల్లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు పోయిన ఏడాది మేలో పదవి విరమణ చేస్తే 60 లక్షలు రాలేదు చివరికి అప్పులు ఒత్తిడి పెరిగి గుండెపోటుతో చనిపోయారు భూపాలపల్లి జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య గారు వారు కూడా రిటైర్ అయ్యారు 15 లక్షలు రావాలి ఇంతవరకు ఇవ్వలేదు వారు కూడా పోయారు